ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్లో అభివృద్ధి తీసుకురాలేదు కాబట్టి, ప్రజలు వీళ్ళని తిరస్కరించారు కాబట్టి ఈ రెండు పార్టీలు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దే బోత్ ఆర్ ట్రైయింగ్ టు ప్లే విత్ ది తెలంగాణ సెంటిమెంట్స్ బికాస్ పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్ దెమ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్. వారిద్దరి ఒక పనితీరుని ఈరోజు తెలంగాణ ప్రజలు వారు రిజెక్ట్ చేశారు కాబట్టి బీజేపీని మళ్ళీ గెలిపిస్తారు అనేటువంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ తీసుకువచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ. ఏదైతే ఏ అంశమే కాదు, రాజకీయ అంశమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశం ఉంది ముందుకు తీసుకువచ్చి మళ్ళీ తెలంగాణ ఒక సెంటిమెంట్, తెలంగాణ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తూ ఉన్నాయి. నేను ఒకటే మాట దాని మీద ఎక్కువగా చెప్పాను. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విషయంలో నేనేమంటున్నాను, ఆయన పర్మిషన్ అడిగారు, ఇస్తే అయిపోతుండే కదా, ఏం అభ్యంతరం ఉంటుండే, ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటుండే. టు హ్యావ్ మీటింగ్ ఈజ్ ఎవ్రీ మచ్ రైట్. దాన్ని ఎందుకు ఇవ్వలేదు అనేది డెఫినెట్గా దే హ్యావ్ రైట్ టు ఆన్సర్ క్వశ్చన్ దెమ్. అండ్ వాళ్ళు అడిగారు, ఇవ్వలేదు పర్మిషన్. కానీ దాన్ని ఇష్యూ తీసుకువచ్చి అదేదో బీజేపీ మీద రుద్దడానికి నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోతేనే మీ గుండెలో ఇన్ని రేలుబడబడుతున్నాయి, భయపడుతున్నారు, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ పార్టీని ఒకటే మాట్లాడుతున్నాను, ఏ ఎంఐఎం అయితే తెలంగాణని తిట్టింది, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే, మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ మీరు గలా మిలాయించింది ఎంఐఎంతోని. మరి తెలంగాణకు వ్యతిరేకంగా మీరు పనిచేసిన శక్తులకు మీరు చేశారా? తెలంగాణకు వ్యతిరేకిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళు మేము తిట్టిన వాళ్ళని, కొట్టిన వాళ్ళని, ఉరికించిన వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకొని మంత్రి పదవులు వేయలేదా? కానీ తెలంగాణ కోసం మీరు పెద్ద చేసినట్ట అధికారం రాగానే మీ ఇష్టపడి చేస్తారా మీరు? ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నాను, మీ పార్టీ ఎంపీనే ప్రిపరేషన్ చేస్తే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మొన్న ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారు, బాగుంది, మంచిది, సంతోషం. అదే రోజు మీ ఎమ్మెల్యే ఆంధ్ర వాళ్ళని అది ఇది జాగో బాగా అని మళ్ళీ అవే భాష మాట్లాడి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు మళ్ళీ అటువంటిప్పుడు? నేనేమంటున్నాను, ఈరోజు ఈ రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్షలని వాళ్ళు వాళ్ళని చూసుకోలేకపోతే, ప్రజల ఒక సమస్యని పట్టించుకోలేకపోతే, ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితి వస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకువచ్చి ఎవరినో ఒకటి వాడుకుంటున్నారు. మాకు అనేక రాష్ట్రాలు అనేక మంది మాకు పార్ట్నర్స్ ఉన్నారు, వీ రెస్పెక్ట్ దేమ్. అటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మేము రెస్పెక్ట్ చేస్తాం. అంతేకాదు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినప్పుడు ఆంధ్ర నుంచి ఆఫీసు ఆంధ్ర ఆఫీస్ పెట్టారు కదా, అక్కడ ఒక ఆంధ్ర వ్యక్తిని ప్రెసిడెంట్ చేశారు కదా, తెలంగాణ ప్రజల డబ్బుని పంజాబ్లో పంపించారు కదా, మహారాష్ట్ర తిరిగి తెలంగాణ బీఆర్ఎస్ పెడతా అటు పోయింది కదా. ఇవన్నీ చూడరా ప్రజలు? తెలంగాణకు అన్యాయం చేసిన మీరు కదా. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ దగ్గుతున్నది. ఈ రెండు రాష్ట్రాలు కూడా పోటీతత్వంతో పనిచేసుకుంటూ ప్రజల కోసం చేసుకుంటూ పోతే మేము రాజకీయ పబ్బం కోసం మీరు ఈ తెలంగాణ సెంటిమెంట్ వాడుతున్నారు ఒక వ్యక్తిని తీసుకువచ్చి.